నమస్తే, వెల్కమ్ టు భారత్ స్పైస్ ఛానల్. నేను ఇవాళ మీ అందరి కోసం సూపర్ రెసిపీ, హెల్తీ రెసిపీ తీసుకొచ్చేసానండి. అవి లడ్డూలు. నేను ఇక్కడ మొక్కజొన్న పిండితో చేసిన లడ్డూలు చూపించబోతున్నానండి. ఎప్పుడు మనం బూందీ లడ్డు, రవ్వ లడ్డు, కొబ్బరి లడ్డూనే కాదు, ఇలా డిఫరెంట్గా ఒక్కోసారి లడ్డూలు కూడా ట్రై చేయొచ్చు అనమాట. మొక్కజొన్న పిండితోటి టేస్ట్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యానికి కూడా రుచి. ఒకసారి టేస్ట్ చేశారంటే మాత్రం నిజంగా మీరైతే వదిలిపెట్టరనమాట, మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి. అంత బాగుంటాయండి. టేస్ట్ అయితే ఎక్కువ రోజులు కూడా నిల్వే ఉంటాయండి. ఒక 10 రోజుల వరకు పిల్లలకి మనం స్నాక్ బాక్స్లో పెట్టి పంపించవచ్చు. చాలా ఎంజాయ్ చేస్తారు. మనం ఎప్పుడైనా ప్రయాణాలప్పుడు, దూర ప్రయాణాలప్పుడు బాక్స్లో పెట్టుకుని వెళ్ళామంటే పిల్లలు పెద్దలు అందరూ హాయిగా తినొచ్చు అనమాట. అంత బాగుంటాయండి. ఇక్కడ నాకు మొక్కజొన్న పిండి అనేది ఈ విధంగా రొట్టెలు చేసుకోవడానికి అన్నట్టుగా దొరికింది. పిండి టేస్ట్ అయితే నాకేమీ చప్పగానే ఉందన్నమాట. దాంట్లో ఏవేవో స్పైసెస్ యాడ్ చేసున్నా కూడా నాకేమీ చప్పగానే అనిపడింది. అందుకే లడ్డూలు చేస్తే ఎలా ఉంటుందా అని అనుకుని లడ్డూలు ట్రై చేశాను. చాలా అంటే చాలా బాగా వచ్చిందనమాట. ఇలా నేను ఒక మెజర్మెంట్ కోసం ఒక గ్లాస్ తీసుకుంటున్నానండి. ఆ గ్లాస్తో మిగతావన్నీ మీరు కొలుచుకోవాలన్నమాట. కప్ తీసుకున్నా సరే, గ్లాస్ తీసుకున్నా సరే ఒకటే పెట్టుకోవాలండి మీరు కొలతల కోసము. దాన్ని ఎండా తీసుకుంటున్నానండి. మొక్కజొన్న పిండి అనేది నాకు బాగా నచ్చిందని వీడియో చేస్తున్నానండి. మీరు కూడా ట్రై చేయండి. ఇలా మొక్కజొన్న పిండి మార్కెట్లో దొరికితే మాత్రం మీకు ఫైన్ పౌడర్ లాగా ఏమి ఉండదండి, కొంచెం బరకగానే ఉంటుందన్నమాట. ఇక్కడ నేను 3 కప్పుల మొక్కజొన్న పిండి తీసుకుంటున్నానండి. స్టవ్ పైన కడాయి వేడి చేసుకొని నెయ్యి అనేది వేసుకుంటున్నానండి. డ్రై ఫ్రూట్స్ అనేది వేడి చేసుకోవచ్చు. నట్స్, డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినన్ని ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. కిస్మిస్లు, బాదం పప్పులు, జీడిపప్పులు పక్కన పెట్టుకున్న తర్వాత అదే బాండట్లో మనం ఈ మొక్కజొన్న పిండి కొంచెం కొంచెంగా వేసుకుందామండి. మొత్తం ఒకేసారి ఫ్రై చేసుకుంటే ఎక్కువ క్వాంటిటీ ఉన్నప్పుడు ఫ్రై అవ్వదనమాట. అందుకని 2 భాగాలుగా చేసుకొని మనం దోరగా సిమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. మంచి స్మెల్ వస్తుందండి. ఆ టైంలో మనం ఆఫ్ చేసేసుకోవాలి. పక్కన తీసి పెట్టేసుకుందాము. ఎక్కువ ఫ్రై చేశారంటే టేస్ట్ కూడా బాగుండదండి. బ్లాక్ కలర్లో అలా రాకూడదు, డార్క్ కలర్లో అట్లా వచ్చినట్టుగా చేయకూడదు అనమాట. ఇక్కడ 1/2 కప్ మాత్రమే నేను పల్లీలు అనేది తీసుకుంటున్నానండి. ఎక్కువగాని తీసుకున్నారంటే ఎలా అయిపోతుందంటే పల్లీ లడ్డులాగా ఆ టేస్ట్ వస్తుందన్నమాట. నాకు అలా ఉండకూడదు. మొక్కజొన్న పిండి టేస్టే నాకు ఎక్కువ తెలియాలి. అందుకే కొంచెమే తీసుకుంటున్నానండి. అవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పల్లీలు అనేవి చాట్లో వేసేసుకొని నేను పొట్టు మొత్తం తీసేసుకుంటున్నానండి. పొట్టు తీసేసుకొని పల్లీలు అనేవి ఇక్కడ మిక్సీ జార్లో తీసుకొని పొడి చేసుకుంటున్నాను. ఇక్కడ దాంతోపాటే మిక్సీలో 3-4 యాలకులు కూడా వేసేసుకొని పొడి చేసేసుకుందామండి. కొంచెం కోర్సుగానే ఉండేటట్టుగా, మరీ మెత్తగా అయితే కాకుండా మరి ఆయిల్ వచ్చేలాగా మెత్తగా చేయకూడదు. అలా కాస్తంత బరకగా ఉండేలాగా చేసుకోవాలండి. ఇప్పుడు మొక్కజొన్న పిండి అలాగే ఈ పల్లీల పొడి ఉంది కదా, 2 మిక్స్ చేసేసుకుందామండి. మనము ఒక దాంట్లోకి తీసుకుందాం కలుపుకోవడానికి. ఇక్కడ బెల్లం తీసుకుంటున్నానండి. మీరు చక్కెర పొడి అయినా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ కొలత చెప్తాను మీకు. 1 కప్పు మొక్కజొన్న పిండికి ఒక 1/2 కప్పు బెల్లం అయితే సరిపోతుందండి. చక్కెర అయితే ఇంకొంచెం తక్కువే పడుతుంది అనమాట. 1/2 కప్ కన్నా తక్కువే వేసుకోవాలి చక్కెర అయితే కనుక. బెల్లం అయితే ఆరోగ్యానికి మంచిది కదా, అందుకే ఇలా బెల్లం పొడి తీసుకుంటున్నానండి. నేను 3 కప్పుల మొక్కజొన్న పిండి అలాగే 1/2 కప్పు పల్లీలకు గాను 1.5 కప్పు బెల్లం పొడి తీసుకుంటే నాకు కరెక్ట్గా సరిపోయిందండి. ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. మీరు గుర్తుపెట్టుకొని మొక్కజొన్న పిండి 1 గ్లాస్ అయితే కనుక గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా సరే 1/2 కప్పు బెల్లం అనేది సరిపోతుందన్నమాట. ఖచ్చితంగా తీపి పల్లీలు తక్కువే వేసుకున్నాం కాబట్టి అంతగా ఎక్కువ బెల్లం అయితే యాడ్ చేయక్కర్లేదు దానికి. ఇక్కడ నెయ్యి కూడా వేసుకుందామండి. నెయ్యి వేసుకుంటే ఆ టేస్టే వేరండి. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఎంతైనా వేసుకోవచ్చు. నెయ్యికి ఏమీ కొలతలు లేవు, మీ ఇష్టం అన్నమాట. మీ దగ్గర ఎంత ఉంటే అంత వేసుకొని బాగా కలుపుకోండి. అది కొంచెం వేడిగా ఉందన్నమాట. అలాగా నేను గరిటెతోటి అలా నేను కలుపుకుంటున్నాను అనమాట మొత్తం మిక్స్ అయ్యే వరకు. ఇక్కడ పాలు అనేది కాచిపెట్టుకున్నాను అనమాట. చూసారా, 1 గ్లాస్ కన్నా కాస్తంత తక్కువగానే పట్టాయండి నాకైతే. వేడి పాలేనండి, అవి గోరువెచ్చగా ఉన్నాయి. అవి వేసుకున్నారంటే చక్కగా బెల్లం కూడా కరిగిపోతుంది, టేస్ట్ కూడా బాగుంటుందండి. వేడి పాలు అలా కాచుకొని కొంచెం గోరువెచ్చగా అయిన తర్వాత వేసుకున్నారంటే లడ్డూలు కూడా ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి అనమాట. చల్లటి పాల కన్నా కూడా వేడిగా ఉన్నాయి కాబట్టి అలా స్పూన్తోనే కలుపుకోవాలన్నమాట. మనము కాస్త కలిపేసిన తర్వాత చేత్తో కలుపుకోవాలి. ఒకేసారి పాలు యాడ్ చేయకండి మీరు. ముద్దకి చేతికి వచ్చేంత వరకు కొంచెం కొంచెంగా వేసుకుంటూ చూసుకుంటూ చేతులతో ఇలా పట్టుకున్నారంటే ఉండకు వస్తుందా లేదా, లడ్డూకి చుట్టుకోవడానికి వీలుందా లేదా అని చూసుకుంటూ మీరు పాలు అనేది కలుపుకోవాలి. నేను ఇక్కడ చూసారా 1 గ్లాస్ కన్నా కూడా కాస్తంత తక్కువగానే నాకు పాలు అనేవి ఖచ్చితంగా సరిపోయాయండి. మరి పలచగా ఉంటే మాత్రం అంటే ఎక్కువ పాలు పోసేసారనుకోండి ఉండలు అనేవి మరి పలచగా అయిపోతాయి అన్నమాట. రాదు ఉండలు, ఇలా లూజ్గా అయిపోతూ ఉండలు నిలబడదు. అలాగే తక్కువ ఉన్నా కూడా గట్టిగా అలాగే పిండిగా రాలిపోతుంది అనమాట. చూసారా, అలా పట్టుకోగానే మీకు నిలబడిపోయింది లడ్డు అనేది.
అనేది. చూసారా ఎంత కన్సిస్టెన్సీ ఆ విధంగా పర్ఫెక్ట్గా ఉందండి. అలా డెకరేషన్ కోసం మీరు పల్లీల ఏమంటారు జీడిపప్పులు బాదం పప్పులు పలుకులు పెట్టుకున్నారంటే టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. పిల్లలకైతే స్కూల్ నుంచి రాగానే ఇలా ఒక లడ్డు ఇవ్వండి, హ్యాపీగా తినేస్తారండి. అలాగే పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా నచ్చుతుంది. మీ అందరు కూడా ట్రై చేసి మీ అందరికి ఎలా వచ్చిందో నాతో కామెంట్స్లో షేర్ చేసుకొని నేను హ్యాపీగా ఫీల్ అవుతానండి. థ్యాంక్ యూ.